నమస్కారం వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మూత్రపిండ సమస్యలు సందేహాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో దీనికి మనకి మీకు మీ సమస్యలకు మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి డాక్టర్ రాకేష్ గారు అంటే యుఎస్ నుంచి వచ్చారు. తను ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ స్పెషలిస్ట్, అంతేకాకుండా క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్గా వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నారు. తనతో మాట్లాడదాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా మీరు మాకు వెంటనే కాల్ చేయండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ యాక్చువల్లీ మనం ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో చెప్పండి. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్కి టూ మెయిన్ రీజన్స్ ఇండియాలో అయినా ఎక్కడైనా కానీ డయాబెటీస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్. డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి, హై బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీ. ఇవి రెండు మోర్ దెన్ 50% ఆఫ్ ద కిడ్నీ డిజీజ్కి కారణాలు. ఓకే సార్. సార్ అసలు మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోవచ్చు? కిడ్నీ ప్రాబ్లమ్స్ లక్షణాలు చాలా అడ్వాన్స్డ్ డిజీజ్ ఉన్నప్పుడు మేనిఫెస్ట్ అయ్యేది కాళ్ళు వాయడము, ఉబ్బడము, నిద్ర పట్టకపోవడము అండ్ కొన్ని ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో అలా అడ్వాన్స్ కిడ్నీ డిజీజ్ డయాగ్నోస్ అవుతుంది. కానీ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయడం అనేది డాక్టర్లు చేయాల్సిందే. అది ఎర్లీ మేనిఫెస్టేషన్ కాదు. ఓకే సార్. సార్ మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. షూర్. హలో 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 అండి, చెప్పండి మీ పేరు? విజయలక్ష్మి. మా మిస్సెస్ విజయలక్ష్మి అండి. ఆమెకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఓకే, కాబట్టి ఆమెకు డాక్టర్ సాబ్ ప్రాబ్లం అడుగుదామని చెప్పి చెప్పండి. సార్ వింటున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారో అడగండి. సార్ సార్ చెప్పండి, అడగండి. సార్ ఇప్పుడు మాకు మిస్సెస్ కు ఒక 45 ఏళ్ల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉందండి. ఎలాంటి కిడ్నీ ప్రాబ్లము? వెనుక బ్యాక్ సైడ్ వస్తుంది. ముందటి నుంచి వాల్స్ లో రాళ్ళు వచ్చాయంటే మెడిసిన్ ఇచ్చినారు. తర్వాత కళ్ళు తాగాలి అని చెప్పని, వాటర్ తాగాలని చెప్పన్నారు. ఎన్ని చేసినా కానీ కొంచెం తగ్గడంలో మూత్రంలో మంట వస్తుందండి. అయితే దాన్ని మళ్ళీ ఇంకోటి రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలనా మీ క్వశ్చన్? ఇంకా మళ్ళీ ఆ నొప్పి రాకుండా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశం సార్. అయితే కిడ్నీ స్టోను దానంతలు అదే పాస్ అయిందా, లేకుంటే ఏమైనా సర్జరీ ఏమైనా చేయాల్సి వచ్చిందా? సర్జరీ ఏం లేదండి, దానంతగా అదే వచ్చింది. కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా అనే ఉద్దేశం సార్. అయితే కిడ్నీ స్టోన్స్ ప్రివెన్షన్కి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంది అంటే వాటర్ తాగడము. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. మీరు ఎంత వాటర్ తాగిందనడం కాదు, మీకు ఎంత మూత్రం బయటకు వస్తుంది అన్నది ఇంపార్టెంట్. 2.5 లీటర్స్ అంటే మెజర్ చేయడం కష్టము, కానీ అందాదా 2.5 లీటర్లు మూత్రం రావాలి బయటికి. అంటే కొంతమందికి ఇప్పుడు తక్కువ పని చేసే వాళ్ళకి 3.5 లీటర్లు తాగినా 2.5 లీటర్లు బయటికి రావచ్చు మూత్రము. బాగా ఎండలో బయట పని చేసే వాళ్ళకి 5 లీటర్లు తాగినా ఒక 2 లీటర్లే రావచ్చు. సో మీకు మూత్రం బయటికి ఎంత వస్తుంది అన్న దాన్ని బట్టి నీళ్ళ మీ ఇంటేక్ ఎక్కువ చేయాలండి. ఓకే సార్, అది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏమంటారు, ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే చాలు అంటారు. కానీ మీరు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగి మీరు బయట పనిచేసి ఎండకు పనిచేసే వాళ్ళైతే అది సరిపోదేమో. సో అదొక మిస్కన్సెప్షన్, పబ్లిక్లో ఉన్న మిస్కన్సెప్షన్. లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శేఖర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. ఇక్కడ ముందు సైడ్ పెయిన్ వచ్చిందండి మొన్న సాయంత్రం 6 గంటలకి. అయితే స్కానింగ్ తీపిస్తే కిడ్నీ వాసింది, కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారండి. ఓకే, ఇంకా దానికి ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉందంటే అది ఫస్ట్ కానీ తెలుసలేదండి, వాపు వచ్చింది తెలుసలే అని చెప్తారు. అదే ఇప్పుడు కిడ్నీలో స్టోను ఎక్కడుంది అన్న దాని మీద మీకు సిమ్టమ్స్ వస్తాయండి. ఆ ట్యూబ్ లో ఉంది అని చెప్తుందండి. ట్యూబ్ లో మధ్యలో ఉంది, దాంతో వాపు వచ్చిందని చెప్తున్నారు. ట్యూబ్ లో మధ్యలో ఉండి మీకు మూత్రాన్ని ఫ్లోకి బయటికి రావడానికి ఏమైనా ప్రాబ్లం అయితే అది అబ్స్ట్రక్షన్ అంటారు. సో దాని నుంచే మీకు పెయిన్ వస్తుంది, దాని నుంచే మీకు కిడ్నీ వాయడం వంటిది దాని నుంచే అయ్యింది. సో అది యూజువల్లీ 5 millimeters కంటే తక్కువ ఉంటే స్పాంటేనియస్గా బయటికి వచ్చేస్తుంది. యూజువల్లీ 5 millimeters కంటే ఎక్కువ ఉండి మీకు ఇట్లా కిడ్నీలో వాయడము అట్లా సిమ్టమ్స్ ఉండి మీకు పెయిన్ ఉంటే దానికి ప్రాబబ్లీ లిథోట్రిప్సీ చేయాలండి. లిథోట్రిప్సీ అనే ప్రొసీజర్ చేసి దాన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బయటికి తీసేస్తారండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్ వరంగల్ నుంచి. హలో
హలో హలో వెంకటరమణ గారు అవునండి చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. సార్ నాది కిడ్నీ సార్. అవును సార్, చెప్పండి అమ్మా. నాకు 2 కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి సార్. ఓకే. రైట్ కిడ్నీలో 8 mm ఉండే, లెఫ్ట్ కిడ్నీలో ఏమో 6 mm ఉండే సార్. ఆహా అయితే రైట్ కిడ్నీది సర్జరీ చేశారు, బ్లాస్టింగ్ చేసి. ఆహా అయితే అది క్లియర్ అయింది అని చెప్పారు. ఆహా ఇంకా మెడిసిన్స్ ఏమి రాసి ఇవ్వలేదు. ఇప్పుడు లెఫ్ట్ లో అట్లనే ఉంది, 6 mm ఉందన్నారు. ఆహా